మా బోస్ బాబు మా టుడే టాపిక్ ఈస్ రెయిన్ఫోర్స్డ్ యాంకర్డ్ ఎర్త్ వాల్ జియోగ్రిడ్స్. సో ప్రీవియస్ క్లాసెస్లో వచ్చేసరికి టైప్స్ ఆఫ్ రిటైనింగ్ వాల్స్ చూస్తే ఈ క్లాస్లో వచ్చేసరికి ఏంటి అని అంటే అసలు జియోగ్రిడ్స్ అంటే ఏంటి, ఓకేనా. సో రెయిన్ఫోర్స్డ్ యాంకర్డ్ ఎర్త్ వాల్ జియోగ్రిడ్స్. సో రెయిన్ఫోర్స్మెంట్ ఉంది. సో ఆ రెయిన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి యాంకరింగ్ ఉంది, యాంకరింగ్ అనేది జరిగింది ఆ రెయిన్ఫోర్స్మెంట్కి. సో ఎర్త్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఈ మూడు కలిపి వాల్ అనేది ఫామ్ అవుతుంది. సో జియో గ్రిడ్స్ అనేవి కూడా యూజ్ చేశారు. సో జియో గ్రిడ్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే ఒక షీట్ లాగా, ఓకేనా. సో ఆ షీట్ లాగా వచ్చేసరికి ఇదిగోండి ఓన్లీ స్టోన్స్, ఇదిగోండి ఈ షీట్ ఉంది చూసారా, ఈ మ్యాట్ లాగా నథింగ్ బట్ జియో గ్రిడ్ లా ఉంది చూడండి. సో ఈ జియో గ్రిడ్స్, స్టోన్స్, ఎర్త్ ఇదంతా యూజ్ చేసి జస్ట్ ఒక వాల్, ఓకేనా, ఒక సపోర్టింగ్ రీటైనింగ్ వాల్ లాగా సపోర్టింగ్ రిటైన్ వాల్ లా కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. సో అది ఉండే ఒక టైప్ ఆఫ్ జియో గ్రిడ్ వాల్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇది జియో గ్రిడ్ రిటైనింగ్ వాల్. సో దాంట్లో వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ కోర్స్ అగ్రిగేట్ ఉంది కదా. సో ఆ కోర్స్ అగ్రిగేట్ మొత్తము మధ్యలో వచ్చేసరికి ఏమో మ్యాట్స్ అనేవి ప్రొవైడ్ అయినాయి. సో ఆ మ్యాట్స్ వచ్చేసరికి వాటి స్పేసింగ్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ఒక సైడ్ వచ్చేసరికి ఏమో పెద్ద పెద్ద స్టోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసరికి ఏంటి అని అంటే కోర్స్ అగ్రిగేట్ అనేది ఫిల్ చేసి ఉంది ఆ గ్యాప్లో. సో దీంట్లో వచ్చేసరికి ఏమైనా వాటర్ కానీ ఏదైనా ఫామ్ అంటే రెయిన్ వాటర్ కానీ ఏదైనా కూడా పడింది అని అంటే త్రూ దీంట్లో ఉన్నటువంటి వాయిడ్స్లో నుంచి ఇక్కడ ఒక పైప్ ఉంది చూసారా. సో ఆ పైప్లో నుంచి ఆ పైప్లో నుంచి ఎగ్జిట్ అనేది వాటర్ అనేది ఆగిపోతాయి, ఓకేనా. సో డ్రాయింగ్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ జియో గ్రిడ్? సో యాంకర్డ్ రెయిన్ఫోర్స్డ్ జియో గ్రిడ్. సో మోటార్ కానీ ఏం కానీ యూజ్ చేయకుండా ఓన్లీ లాటరల్ ఎర్త్ ప్రెషర్ అండ్ లాటరల్ ఫోర్సెస్ని బేర్ చేయడానికి ఈ గ్రావిటీ రిటైనింగ్ వాల్ అనేది ఈ సిస్టమ్ మొత్తము ఆ పర్పస్కి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జనరల్గా these walls generally utilize modular concrete units in a running bond without the use of mortar. సో చెప్పాను కదా దీంట్లో ఎలాంటి మోటార్ కానీ ఎలాంటి బైండింగ్ మెటీరియల్ కానీ ఏమీ యూజ్ చేయరు. సో ఆ బైండింగ్ మెటీరియల్ కూడా ఏమీ యూజ్ చేయకుండా ఏంటి జస్ట్ స్టోన్స్ అరేంజ్మెంట్ చేసేసి వాటిలో మ్యాట్స్ అనేవి ప్రొవైడ్ చేసి వాటి మీద ఎర్త్ లే చేస్తారు. సో ఇక్కడ చూడండి దీంట్లో వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ స్టోన్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా. సో ఇదిగోండి ఇక్కడ ఇలా స్టోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ స్టోన్స్ వచ్చేసరికి ఏంటి ఫస్ట్ ఒక లైన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ మిడిల్. సో ఇదిగోండి ఇలా ప్రొవైడ్ చేశాడు అని అనుకో. సో ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు దానికి మిడిల్గా ఇలా ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చాడు, ఓకేనా. సో గ్రావిటీ ఇలా వాల్ యొక్క త్రూ గ్రావిటీ ద్వారా లోడింగ్ కండిషన్ కోసం అని చెప్పి సో ఇలా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇదిగోండి మ్యాట్స్ అనేవి వీటి మధ్యలో ప్రొవైడ్ చేశాడు, ఓకేనా. సో ఒక రో ఇదిగోండి ఇలా ఒక రో చేయగానే ఇట్లా మ్యాట్ అనేది ప్రొవైడ్ చేశాడు. సో ఆ మ్యాట్ పెట్టగానే మళ్ళీ దాని మీద ఇంకా స్టోన్ లేయర్ అనేది మళ్ళీ ఇంకోటి పెట్టాడు. సో దాని మీద మళ్ళీ మ్యాట్. సో అలా ఈ జియో గ్రిడ్ వాల్ అనేది ఫార్మింగ్ అనేది అలా జరిగింది. సో దేనికి ఏ పర్పస్ కోసం, వాకింగ్ పర్పస్ కోసం. సో నెక్స్ట్ ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి కదా. సో ఈ ట్రీస్ వీటి కోసం సో ఇలా జియో గ్రిడ్ వాల్స్ అనేవి ఇలా కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సో ఈ జియో గ్రిడ్ వాల్ వచ్చేసరికి ఏంటి లాటరల్ ఎర్త్ ప్రెషర్ ఏదైతే వస్తుందో ఆ ఎర్త్ ప్రెషర్ను రెసిస్ట్ చేయడానికి అండ్ నెక్స్ట్ లాటరల్ ఫోర్సెస్ని రెసిస్ట్ చేయడానికి వితౌట్ ఎనీ యూజ్ ఆఫ్ మోటార్. సో మోటార్ కానీ బైండింగ్ మెటీరియల్ అలాంటి ఏమీ యూజ్ చేయకుండా ఈ రిటైనింగ్ వాల్ అనేది ఇచ్చేసాడు, ఓకేనా. సో ఆ రిటైనింగ్ వాల్ యొక్క కన్స్ట్రక్షన్. సో నెక్స్ట్ ఏ జియో గ్రిడ్ రెయిన్ఫోర్స్డ్ రిటైనింగ్ వాల్ ఈజ్ డిజైన్డ్ యాజ్ ఏ రెయిన్ఫోర్స్డ్ సాయిల్ రిటైనింగ్ వాల్ దట్ డిపెండ్స్ ఆన్ ది వెయిట్ అండ్ జామెట్రీ ఆఫ్ ది reinforced soil mass to resist lateral earth pressures and other lateral forces. So ఈ geogrid retaining wall is nothing but reinforced soil retaining wall, ఓకేనా. సో ఈ geogrid retaining wall అని అంటే నథింగ్ బట్ ఏంటి reinforced soil retaining wall. సో ఆ reinforced soil retaining wall వచ్చేసరికి దాని యొక్క వెయిట్, ఓకేనా.
సో ఆ రీటైనింగ్ వాల్ యొక్క వెయిట్ అని అంటే ఇప్పుడు ఈ స్టోన్స్ మొత్తం యూజ్ చేయబట్టి ఏం జరుగుతుంది అని అంటే అసలు ఆ స్ట్రక్చర్ మొత్తం యొక్క వెయిట్ కూడా ఎక్కువగానే ఉండిద్ది. అది ఈ రిటైనింగ్ వాల్ దేని మీద డిపెండ్ అవుతుంది? వెయిట్ అండ్ జామెట్రీ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ సాయిల్ మాస్. సో ఏంటి ఆ రెయిన్ఫోర్స్డ్ సాయిల్ మాస్ యొక్క జామెట్రీ అంటే దాని యొక్క షేప్ని బట్టి ఈ రీటైనింగ్ వాల్ యొక్క డిజైన్ అనేది ఉండిద్ది. సో ఈ రీటైనింగ్ వాల్ యొక్క డిజైన్ వచ్చేసరికి దేని మీద బేస్ అయి ఉండిద్ది? దాని యొక్క వెయిట్ని బట్టి అండ్ నెక్స్ట్ సాయిల్ యొక్క జామెట్రిక్ ప్రాపర్టీ అని అంటే నథింగ్ బట్ దాని యొక్క షేప్ని బట్టి దాని యొక్క షేప్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో ఎందుకు అని అంటే లాటరల్గా ఎర్త్ ప్రెజర్స్ ఏమైనా వస్తున్నాయా వాటిని బేర్ చేయడానికి అండ్ నెక్స్ట్ లాటరల్ ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా? సో ఆ లాటరల్ ఫోర్సెస్ ఈ రెండింటిని ఇది చేయడానికి ఓకేనా. సో ఈ రెండు ఫోర్సెస్ని రెసిస్ట్ చేయడానికి ఈ జియోగ్రిడ్ రీటైనింగ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే మాడ్యులర్ కాంక్రీట్ యూనిట్స్. సో మాడ్యులర్ కాంక్రీట్ యూనిట్స్ అని అంటే నథింగ్ బట్ ఏం లేదు, జస్ట్ ఒక స్టోన్ ఉంది కదా, ఓన్లీ యూనిట్స్గా అని అంటే నథింగ్ బట్ యూనిట్ అని అంటే 1 మీటర్ లెంత్, 1 మీటర్ వైడ్, 1 మీటర్ డెప్త్ ఓకేనా. ఆ మూడింటిని కలిపి ఒక యూనిట్ అంటారు. సో ఆ యూనిట్ వచ్చేసరికి ఏంటి? కాంక్రీట్ యూనిట్స్, నథింగ్ బట్ కాంక్రీట్ బ్లాక్స్ ఓకేనా. సో ఆ కాంక్రీట్ బ్లాక్స్ అనేవి యూజ్ చేసి ఈ రెయిన్ఫోర్స్డ్ రీటైనింగ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సో ఆ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఏంటి? నార్మల్గా మనకి ఏదైనా బాండింగ్ కనుక మనకు రావాలి అని అంటే సిమెంట్ జనరల్గా యూజ్ చేస్తారు ఓకేనా. సో ఆ సిమెంట్ అనేది యూజ్ చేయకుండా దీని మధ్యలో ఎలాంటి గ్యాప్ అనేది రాకుండా ఈ టోటల్గా ఈ కాంక్రీట్ బ్లాక్స్ అని అంటే నథింగ్ బట్ యూనిట్ వైజ్గా ఈ కాంక్రీట్తోనే వాళ్ళు బాండింగ్ అనేది కూడా రన్ అయ్యేటట్టు ఈ రీటైనింగ్ వాల్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఓకేనా. సో ఆ రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ అనేది అలా జరుగుతుంది. నెక్స్ట్ రెయిన్ఫోర్స్డ్ masonry retaining wall is designed to complete with సో ఏంటి? యాజ్ పర్ ది కోడల్ ప్రొవిజన్స్ ఈ రెయిన్ఫోర్స్డ్ masonry retaining wall యొక్క డిజైన్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ సో దీంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ది సిస్టమ్ ఈజ్ డిజైన్డ్ యాజ్ ఏ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ వాల్. సో ఏంటి ఇక్కడ జియో గ్రిడ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాగా, ఓన్లీ కాంక్రీట్ యూనిట్స్తో మాత్రమే మనం కన్స్ట్రక్షన్ అనేది చేయట్లేదు. సో కాంక్రీట్ యూనిట్ అని అంటే ఒక లేయర్ యూనిట్ ఆఫ్ కాంక్రీట్ అనేది కంప్లీట్ అయిపోతే దాని మీద వచ్చేసరికి జియో గ్రిడ్స్ ఓకేనా. సో జియో గ్రిడ్స్ నథింగ్ బట్ ఒక షీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదిగోండి చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటి? ఇదిగోండి యూనిట్స్ అంటే ఇవి. సో కాంక్రీట్ యూనిట్ చూడండి, లెంత్, విడ్త్, డెప్త్ ఓకేనా. లెంత్, విడ్త్, డెప్త్ ఓకేనా. సో ఇదిగోండి లెంత్, విడ్త్, దీని యొక్క డెప్త్. సో ఇలా యూనిట్. సో అలా యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేసాళ్లే కానీ 1 by 1 ఒక్కొక్కటి వాటి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా. సో ఇదిగోండి కింద ఒక లేయర్ అనేది ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళాడు. సో ఆ లేయర్ అనేది లే చేయగానే దాని మీద జియో మ్యాట్ అనేది ఒకటేసి మళ్ళీ దాని మీద కాంక్రీట్ యూనిట్స్. సో ఆ కాంక్రీట్ యూనిట్స్తో లేయర్స్ అనేవి 1 by 1 లే చేసుకుంటూ వెళ్తున్నాడు ఓకేనా. సో అది అలా అరేంజ్మెంట్ అనేది రీటైనింగ్ వాల్ యొక్క అరేంజ్మెంట్ జరిగింది వితౌట్ ఎనీ మోటార్ ఓకేనా. సో యాజ్ పర్ ది కోడల్ ప్రొవిజన్స్ ఈ రీటైనింగ్ వాల్ యొక్క డిజైన్ అనేది చేస్తారు. సో ఆ డిజైన్ వచ్చేసరికి ఏంటి అని అంటే సో స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అన్న వాల్ అన్నారు చూసారా. సో అవి ఆ జియో మ్యాట్స్ అనేవి స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ వాల్గా కన్స్ట్రక్ట్ చేసి సో అది వచ్చేసరికి దేని మీద డిపెండ్ అవుతుంది? రెయిన్ఫోర్స్డ్ masonry మీద డిపెండ్ అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు మనకి సిమెంట్ ఇదంతా యూజ్ చేసి మనకి masonry అని అంటే నథింగ్ బట్ బ్రిక్ masonry అయినా అవ్వచ్చు, స్టోన్ masonry అయినా అవ్వచ్చు కదా. సో ఇప్పుడు ఈ రీటైనింగ్ వాల్కి వచ్చేసరికి ఏంటిది? స్టోన్ masonry యూజ్ చేస్తున్నారు. సో ఈ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ వాల్ ప్లస్ ఈ రెయిన్ఫోర్స్డ్ masonry ఈ రెండు దేని మీద బేస్ అయి ఉంటాయి అని అంటే లాటరల్ ఎర్త్ ప్రెషర్. సో ఏదైతే ఎర్త్ ప్రెషర్ వస్తుందో సో ఆ ఎర్త్ ప్రెషర్ని రెసిస్ట్ చేయడానికి అండ్ లాటరల్ ఫోర్సెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని రెసిస్ట్ చేయడానికి ఈ రెయిన్ఫోర్స్డ్ masonry రీటైనింగ్ వాల్ అనేది డిజైన్ చేస్తారు ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ సో వచ్చేసరికి చూడండి
ఐసీసీ ఎవల్యూషన్ సర్వీస్. సో ఐసీసీ ఎవల్యూషన్ సర్వీస్ వాళ్ళు కొన్ని గ్రావిటీ వాల్ సిస్టమ్స్ని లిస్ట్ చేశారు అన్నమాట. అప్రూవల్ లిస్ట్ చేసి వాటిని అప్రూవ్ చేశారు ఎవరు? ఐసీసీ ఎవల్యూషన్ సర్వీస్ వాళ్ళు. సో అవేంటి చూడండి. ద సిటీ ఆఫ్ ఎస్కాండిడో డస్ ద ఎండోర్స్ ఎనీ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ గ్రావిటీ టైప్ రిటైనింగ్ వాల్ సిస్టమ్. ద పర్పస్ దీస్ గైడ్ లైన్స్ is to provide basic information to assist our customers in obtaining permit in construction the wall system and in getting the proper inspections. సో ఏంటి నార్మల్గా కన్స్ట్రక్షన్ వచ్చేసరికి జస్ట్ జనరల్గా ఏదో మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే కన్స్ట్రక్షన్ అనేది అవ్వదు. సో ఆ కన్స్ట్రక్షన్ అనేది వచ్చేసరికి ఎలా ఉండాలి? నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ కావాలి, ప్లస్ నెంబర్ ఆఫ్ డిజైన్ కోడ్ల ప్రొవిజన్స్ కావాలి, కొన్ని నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ కూడా కావాలి. ఓకేనా? సో ఆ అప్రూవల్స్ వచ్చేసరికి ఎవరు? ఐసీసీ ఎవల్యూషన్ సర్వీస్ వాళ్ళు నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గ్రావిటీ వాల్ సిస్టమ్స్. ఓకేనా? ఓన్లీ గ్రావిటీ వాల్ వచ్చేసరికి ఓన్లీ కొన్ని నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్లో ఆ గ్రావిటీ వాల్ని డిజైన్ చేయొచ్చు. సో అవి వచ్చేసరికి ఐసీసీ ఎవల్యూషన్ సిస్టమ్ సర్వీస్ వాళ్ళు చేశారు. ఓకేనా? సో అది దానికి మీనింగ్. అండ్ నెక్స్ట్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఆ కొన్ని రిక్వైర్మెంట్స్ ఏమేంటియో చూద్దాం జియో గ్రిడ్స్కి. సో చూడండి రిక్వైర్మెంట్స్. సో ఏంటి? పర్మిట్ రిక్వైర్మెంట్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రిటైనింగ్ వాల్ ఎక్సెప్ట్ దోస్ లెస్ దాన్ 3 feet హైట్ and not supporting a surcharge require a permit and is regulated by local building and zoning codes. సో దీంట్లో వచ్చేసరికి ఏంటి? రిక్వైర్మెంట్. సో పర్మిట్ రిక్వైర్మెంట్, నథింగ్ బట్ పర్మిట్ రిక్వైర్మెంట్. సో అని అంటే పర్మిట్ రిక్వైర్మెంట్ అని అంటే ఇప్పుడు ఈ గ్రావిటీ వాల్ వచ్చేసరికి ఎంత విడ్త్ ఉండాలి అని అంటే, సో ఎంత ఫీట్ వరకు ఉండాలి, దానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, అండ్ నెక్స్ట్ అది ఏ సిచ్యువేషన్లో అని అంటే ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏంటి? లెస్ దాన్ 3 feet హైట్ అండ్ నాట్ సపోర్టింగ్ ఏ సర్చార్జ్. సో ఏంటి? ఓన్లీ 3 meter హైట్ మాత్రమే ఉండాలి, ఎలాంటి సర్చార్జ్ అనేది కూడా ఏమి ఉండకూడదు. సర్చార్జ్ అని అంటే నథింగ్ బట్ యాంగిల్. సో ఆ యాంగిల్ వచ్చేసరికి ఏంటి అని అంటే రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా. సో ఆ రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని యొక్క బ్యాక్ ఫిల్ ఉంది కదా. సో దాని యొక్క బ్యాక్ ఫిల్ అని అంటే ఎర్త్ యొక్క బ్యాక్ ఫిల్ అనేది కొంత యాంగిల్తో ఫామ్ అయ్యిద్ది. సో ఆ యాంగిల్ వచ్చేసరికి ఎలాంటి నాట్ సపోర్టింగ్ ఏ సర్చార్జ్, మనం కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ఆ రీటైనింగ్ వాల్ అనేది 3 feet హైట్ ఉండాలి అండ్ నాట్ సపోర్టింగ్ ఏ సర్చార్జ్. ఆ సర్చార్జ్కి ఎలాంటి సపోర్ట్ అనేది ఉండకూడదు. ఓకేనా? సో అది ఒక రిక్వైర్మెంట్. సో అండ్ నెక్స్ట్ ఈ రిక్వైర్మెంట్ మాత్రమే కాకుండా లోకల్ బిల్డింగ్స్ అండ్ జోనల్ కండిషన్స్. సో లోకల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు సో జోనల్ కండిషన్స్ని చూసుకొని అని అంటే ఇప్పుడు మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఏ జోన్లో ఎంత హైట్ ప్రొవైడ్ చేయాలి. సో యాజ్ పర్ ది కోడల్ ప్రొవిజన్స్, యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్, మున్సిపాలిటీ రిక్వైర్మెంట్స్ వాళ్ళు జోన్స్కి ఇంత హైట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు. సో అవన్నీ రెగ్యులేట్ చేసుకుంటూ లోకల్ బిల్డింగ్స్ కానీ జోన్ కండిషన్స్ని బట్టి కానీ మాత్రమే మీరు ఈ గ్రావిటీ రిటైనింగ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇది రిక్వైర్మెంట్. సో హౌ టు ఇన్స్టాల్. ఓకేనా? సో అది ఎలా ఇన్స్టాల్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తారు అని అంటే మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్టాలేషన్ మాన్యువల్. సో ఇప్పుడు ఏంటి? ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు జనరల్గా మాన్యువల్గానే ఇది ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ ఇన్స్టాలింగ్ అని అంటే నథింగ్ బట్ ఇవి ఇలా ఉండాలి అని చెప్పి డిజైన్ ఇవన్నీ అప్రూవల్ చేసుకుంటారు కదా. సో ఆ డిజైన్ వచ్చేసరికి ఏంటి? అవి ఐసీసీఈఎస్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఐసీసీఎస్ వాళ్ళు కొన్ని కోడల్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళు అప్రూవల్ చేస్తే యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఈ రిక్వైర్మెంట్స్ని బట్టి
ఇన్స్టాలేషన్ అనేది జరిగిద్ది. అండ్ నెక్స్ట్ ప్లాన్ చెక్ సబ్మిటల్ రిక్వైర్మెంట్. సో ప్లాన్ అనేది చేశారు. ఇప్పుడు అప్రూవల్ మనకు కావాలి అని అంటే మనం ప్లాన్ అనేది మనకి బిల్డింగ్ కానీ ఏదైనా కూడా మనం ఏదైనా స్ట్రక్చర్ కానీ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే ప్లాన్లోనే మనకి ఫుల్ డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. సో ఆ ప్లాన్లో ఉన్నటువంటి ఫుల్ డీటెయిల్స్ మొత్తం మన హైయర్ అథారిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్రూవల్ చేస్తారు. సో ఈ గ్రావిటీ రీటైనింగ్ వాల్ వచ్చేసరికి ICCES వాళ్ళు రిపోర్ట్ చేసింది. ఓకేనా. సో వాళ్ళు అప్రూవల్ చేసింది. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఎలా చెక్ చేయాలి అండ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది రిక్వైర్మెంట్స్ కొన్ని ఉన్నాయి చూడండి. ఆల్ ప్లాన్ మస్ట్ బి డ్రాన్ టు ఏ స్కేల్. ఓన్లీ ఎలా పడితే అలా కాకుండా, ఇప్పుడు బిల్డింగ్ ఉంది మనము, సో జనరల్గా ఇలా ఇది బిల్డింగు, సో దీనిపైన ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక పారాపెట్ వాల్. అండ్ నెక్స్ట్ ఇదేమో స్లాబ్ అని అంటే జస్ట్ ఫ్రంట్ వ్యూ ఒకటి డ్రా చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసరికి ఏమో ఇలా స్టెప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ విండో ఉంది. సో ఇక్కడ విండో ఉంది. అండ్ నెక్స్ట్ సో ఇలా సరిపోయిద్దా? సో ఇలా డ్రా చేస్తే సరిపోదు, ఓన్లీ లైన్ డయాగ్రామ్ గీస్తే సరిపోదు. సో దాన్ని లైన్ డయాగ్రామ్ అంటారు. సో ఓన్లీ లైన్ డయాగ్రామ్ కాకుండా ఏమన్నాడు, ప్లాన్స్ మస్ట్ బి డ్రాన్ టు ఏ స్కేల్ యాజ్ పర్ ది స్కేల్. కొంత స్కేల్ పెట్టుకున్నాను అంటే ఇప్పుడు జనరల్గా మీకు 1:50, 1:20, 1:25, 1:100 అని అన్నారు చూసారా. 1 సెంటీమీటర్ 100కి తగ్గించుకుంటాము అని చెప్పి. సో ఇప్పుడు ఏంటి జనరల్గా షీట్, యాక్చువల్లీ మనకి డ్రా చేసేటటువంటి షీట్ సిస్టంలో కానీ ఏదైనా కూడా మనం డ్రా చేసాము అని అంటే షీట్ వచ్చేసరికి చాలా పెద్ద షీట్ ఉండిద్ది. కానీ 0 to 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఆరిజన్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఆ 0 to 0 దగ్గర నుంచి కాకుండా మనము 100 లిమిట్. సో మీరు ఆల్రెడీ స్కాడ్లో డ్రా చేసినప్పుడు 100/100, 1000/1000. సో ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 0 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది. మనకు సిస్టమ్ ఇలా ఉంది. సో ఇక్కడ బాటంలో నుంచి మనం డ్రా చేయాలి అని అనుకుంటే మనం డ్రా చేసేది మనకు కనిపించదు. సో అందుకని మనం లిమిట్స్ అనేవి ఇచ్చుకుంటాం. సో ఆ లిమిట్స్ అనేవి మనం ఇచ్చుకున్నప్పుడు ఏంటి అని అంటే షీట్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనం ఇచ్చిన లిమిట్లోనే మన డయాగ్రామ్ అనేది డ్రా అవుతుంది. ఓకేనా. సో అందుకని అదేమో సిస్టమ్ వర్క్కి. సో దీంట్లో వచ్చేసరికి ఏంటి అని అంటే స్కేల్. సో స్కేల్ వచ్చేసరికి ఏంటి 1:25, 1:50, 1:100. సో అలా స్కేల్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం డ్రా చేసే ప్లాన్స్ వచ్చేసరికి ఏంటి, ఓన్లీ స్కేల్కి మాత్రమే మనం డ్రా చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ a soil investigation report may be required based upon the engineering design and ICES report. So as per the మనకి ఇక్కడ ఏమనుకున్నాము, ఓన్లీ reinforced concrete unit, nothing but masonry units, జియో గ్రిడ్స్, సాయిల్, ఇవే కదా మనకి ఇప్పుడు ఈ రీటైనింగ్ వాల్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే. సో ఆ రీటైనింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏమన్నాడు, సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కావాలి. సో ఆ సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చేసరికి యాజ్ పర్ ది ఇంజనీరింగ్ డిజైన్ అండ్ నెక్స్ట్ ICCES రిపోర్ట్. ఓకేనా. ఇందాక మనం అప్రూవల్ చేయాల్సింది ఎవరున్నాము, ICCES వాళ్ళు. సో వాళ్ళు రిపోర్ట్ ప్రకారము మనం ఇంజనీరింగ్ డిజైన్ అనేది ఫర్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ కావాలి. ఓకేనా. సో సాయిల్ ఇన్వెస్టిగేషన్ కోసం సో ఆ సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా మనకు కావాలి. అండ్ నెక్స్ట్ 3 copies ఆఫ్ ది ప్లాన్ డ్రాన్ టు స్కేల్. సో మనం డ్రా చేసేటటువంటి ఆ ప్లాట్ యొక్క ప్లాన్ వచ్చేసరికి డ్రా చేసి అవి 3 copies అండ్ ఇండికేటింగ్ ది లొకేషన్, లెంత్ టు హైట్ ఆఫ్ ది వాల్. ఒక్క నిమిషం. సో మా లెంత్ టు హైట్ వరకు మనం డ్రా చేసేటటువంటి ఈ ప్లాట్ వచ్చేసరికి 3 copies అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ లా డ్రైనేజ్ ప్యాటర్న్స్ అండ్ ది డిస్టెన్స్ టు ది ప్రాపర్టీ
అండ్ స్ట్రక్చర్స్ ఆన్ ది లాట్ కాంటాక్ట్ ది ప్లానింగ్ డివైజెస్ ఫర్ సెట్ బ్యాక్ రిక్వైర్మెంట్స్. సో చూడండి ఇక్కడ వచ్చేసరికి ఏం కావాలి, ప్లాట్ ప్లాన్ వచ్చేసరికి దాని యొక్క స్కేల్కి డ్రా చేసి అవి 3 కాపీస్ కావాలి. అండ్ నెక్స్ట్ అవి వచ్చేసరికి ఏమేంటి, లొకేషన్ ఇండికేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ లెంత్ టు హైట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది వాల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ లాట్ డ్రైనేజ్ ప్యాటర్న్స్, డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా, సో ఆ డ్రైనేజ్ ప్యాటర్న్స్. అండ్ నెక్స్ట్ సెట్ బ్యాక్ డిస్టెన్స్. సో సెట్ బ్యాక్ డిస్టెన్స్ అని అంటే ఏంటి అని అంటే సో ఇదిగోండి ఇప్పుడే మనకు రిక్వైర్మెంట్, మనకు కావాల్సిన ప్లాట్ ఇది. సో ఈ ప్లాట్ డిజైన్ మనకి ఇలా డ్రా చేస్తాము. సో ఈ సెట్ బ్యాక్ డిస్టెన్స్ అని అంటే ఏంటి అని అంటే లోకల్ రోడ్ ఉంది కదా, సో ఆ లోకల్ రోడ్డుకి మనకి నార్మల్గా ఇదిగోండి ఇది రోడ్డు అని అంటే దానికి పక్కన డ్రైన్ అనేది రన్ అవుతూ ఉండేది కదా, సో ఆ డ్రైన్కి మన హౌస్కి, ఓకేనా, సో మన హౌస్కి కొంత సెట్ బ్యాక్ డిస్టెన్స్. సో ఇదిగోండి ఇది టోటల్ ప్లాట్ అనుకో, ఈ టోటల్ ప్లాట్ మొత్తంలో మనకు కావాల్సిన బిల్డింగ్ కానీ ఏదైనా కూడా స్ట్రక్చర్ మనం డ్రా చేయము. సో ఫ్రంట్కి సైడ్కి సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయా లేదా, సో ఇంకా పక్కన ఇక్కడ ఇంకో బిల్డింగ్ ఉంది. సో ఆ బిల్డింగ్కి మన బిల్డింగ్కి సో మనకేంటి అని అంటే కొంత మినిమం గ్యాప్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటూ బిల్డింగ్కి మధ్య క్లియరెన్స్ అనేది కూడా ఉండాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ మనకి కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఏమన్నాడు, మనకి ప్లాన్తో పాటు డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ యొక్క సెట్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ నెక్స్ట్ ఇవన్నీ యాజ్ పర్ ది ప్లాన్. సో ఆ ప్లాన్తో పాటు ఇవన్నీ మనం వీటిని కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. సో ఆ ప్లాన్తో పాటు అని అంటే మనం డ్రా చేసే ప్లాన్ ఇవన్నీ ఆ ప్లాన్లోనే మనకి ఇండికేట్ చేసి చూపించాలి, ఓకేనా. సో అది ప్లాన్ చెక్ ది సబ్మిటబుల్ రిక్వైర్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ ప్రొవైడ్స్ ఏ స్టాండర్డైజ్డ్ డిజైన్, ప్లీజ్ ప్రొవైడ్ 2 copies of the standardized manual with the civil engineer stamp, seal, signature and license expiration date indicating on the cover sheet. The applicants must highlight on the plan the wall to be used for construction. సో ఇప్పుడు ఏంటి మ్యానుఫ్యాక్చరర్, సో అని అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అని అంటే తయారు చేసే, సో అది కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు వచ్చేసరికి ఏంటి, ఏదైనా కూడా స్టాండర్డ్ డిజైన్ అనేది కూడా డ్రా చేసినప్పుడు సో ఆ డిజైన్ వచ్చేసరికి ఏంటి, ఒక సివిల్ ఇంజనీర్ డ్రా చేశాడా లేదా, సో ఆ సివిల్ ఇంజనీరింగ్ స్టాంప్ అనేది అని అంటే ఇప్పుడు డ్రా చేసిన మ్యానుఫ్యాక్చరర్ డ్రా చేసి సివిల్ ఇంజనీర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. సో ఆ సివిల్ ఇంజనీర్ దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ కొడల ప్రొవిజన్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ఆ సివిల్ ఇంజనీర్ ఆయన స్టాంప్ వేస్తాడు. సో ఆ స్టాంప్తో పాటు సీల్ అనేది ఉందా, ఆయన సిగ్నేచర్ అనేది ఉందా, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఆ క్యాండిడేట్ వచ్చేసరికి ఆ క్యాండిడేట్కి అసలు ప్లాన్స్ అప్రూవ్ చేయడానికి లైసెన్స్ అనేది ఉందా లేదా అని చెప్పి కవర్ షీట్ మీద అవన్నీ ఇండికేట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ హైలైట్ ఆన్ ది ప్లాన్ ద వాల్ టు బీ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్. సో అసలు ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ స్టాండర్డ్ డిజైన్ వచ్చేసరికి ఆ మ్యానుఫ్యాక్చరర్ స్టాండర్డ్ డిజైన్ వచ్చేసరికి కన్స్ట్రక్ట్ చేయడానికి అసలు యూజ్ అవుతుందా లేదా, సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కావాలి, ఓకేనా. సో నెక్స్ట్ wall designs utilizing geogrid requirement must be located on the lot such that the geogrid will not be placed across the property line. సో ఇప్పుడు ఏంటి, జియోగ్రిడ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉంది. సో వాల్ డిజైన్స్, సో ఇప్పుడు వాల్ అనేది డిజైన్ చేశారు. సో ఆ వాల్ అనేది డిజైన్ చేసినప్పుడు ఏంటి, ఆ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి జియోగ్రిడ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఆ జియోగ్రిడ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది వాళ్ళకి కావాలి. సో ఆ జియోగ్రిడ్ రెయిన్ఫోర్స్మెంట్ యొక్క లొకేషన్ అనేది ఎలా ఉండాలి, జియోగ్రిడ్ విల్ నాట్ బి ప్లేస్డ్ అక్రాస్ ది ప్రాపర్టీ లైన్. సో ఆ ప్రాపర్టీ లైన్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ లైన్ దగ్గర ఈ జియోగ్రిడ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. 1 copy of the latest design manual and the ICCES report. సో లేటెస్ట్ డిజైన్, సో మాన్యువల్గా లేటెస్ట్ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ సో యాజ్ పర్ ది ICCES రిపోర్ట్ ప్రకారం, ఓకేనా. సో ICCES రిపోర్ట్ ప్రకారము ఒక కాపీ అనేది వాళ్ళు పెట్టుకొని ఉండాలి. సో ఈ ప్లాన్ చెక్ సబ్మిటబుల్ రిక్వైర్మెంట్స్లో ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి పాయింట్ మనకి నీడే, ఓకేనా. సో ఆ జియోగ్రిడ్ రెయిన్ఫోర్స్డ్
వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలని అంటే వీళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంటే, ఓకేనా. సో అందుకని లైన్ టు లైన్ చదివి మరీ చెప్తున్నా. ఎందుకు అని అంటే ఓవరాల్గా మీరు కనుక విన్నట్టయితే జస్ట్ సింపుల్గా రాసేసుకోవచ్చు, అందుకని లైన్ టు లైన్ చెప్తున్నాను, ఓకేనా. ఇంకా సో ఈ జియో గ్రిడ్ ఒక్కటేలే ఈరోజు, ఇంకేం చెప్పను. అండ్ నెక్స్ట్, వెన్ ద వాల్ డిజైన్ ఈజ్ అదర్ దాన్ ది స్టాండర్డ్ డిజైన్ సబ్మిట్ 2 కాపీస్. సో స్టాండర్డ్ డిజైన్ అనేది ఒకటి ఉంది. సో స్టాండర్డ్ డిజైన్ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్స్ అయ్యి, సో స్టాండర్డ్ డిజైన్ కాకుండా ఇంకా ఏమైనా, సో స్టాండర్డ్ డిజైన్ కాకుండా వేరే డిజైన్స్ ఏమైనా ఉంటే అవి 2 కాపీస్ ప్రొవైడ్ చేయాలి ఆఫ్ స్ట్రక్చరల్ క్యాలిక్యులేషన్స్ అండ్ ప్లాన్స్ ప్రిపేర్డ్, సైన్డ్, సీల్డ్ అండ్ స్టాంప్డ్ బై ది కాలిఫోర్నియా రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్ ఆర్ సివిల్ ఇంజనీర్. సో ఏంటి ఇప్పుడు స్టాండర్డ్ డిజైన్ కాకుండా ఇంకా ఏమైనా ఉంటే, ఇంకా ఏదైనా కూడా ప్లాన్స్ కనుక ఉన్నట్టయితే అవి 2 కాపీస్ ప్రొవైడ్ చేయాలి. సో 2 కాపీస్ వచ్చేసరికి ఏంటి, స్టాండర్డ్ క్యాలిక్యులేషన్స్తో 2 కాపీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో ఆ 2 కాపీస్తో పాటు ప్లాన్స్, సో ప్రిపేర్డ్ ప్లాన్స్ ఉండాలి, దాని మీద సైన్ ఉండాలి, సీల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కాలిఫోర్నియా రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్, ఎవరైనా కూడా ఆర్కిటెక్ట్ అనేవాడు కాలిఫోర్నియా వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి ఆర్కిటెక్ట్ కానీ సివిల్ ఇంజనీర్ కానీ దాన్ని అప్రూవల్ అనేది చేయాలి, ఓకేనా. ఫర్ డిజైన్డ్ రిటైనింగ్ వాల్ స్పెసిఫై ది కాంక్రీట్ మాడ్యులర్ యూనిట్ టైప్ టు బి యూజ్డ్. సో రిటైనింగ్ వాల్ డిజైన్ చేసేటప్పుడు కాంక్రీట్ మాడ్యులర్ యూనిట్ టైప్. సో ఏంటి ఇప్పుడు కాంక్రీట్ వచ్చేసరికి ఎలా ఉండాలి, యూనిట్గా మనకి అరేంజ్మెంట్ ఉండాలని చెప్పాను కదా. సో రిటైనింగ్ వాల్ డిజైన్ చేసేటప్పుడు యూనిట్ అరేంజ్మెంట్ అనేది యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ప్లాన్స్ మస్ట్ బి ప్రిపేర్డ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ అండ్ సైన్డ్, సీల్డ్ అండ్ స్టాంప్డ్ బై ఏ కాలిఫోర్నియా రిజిస్టర్డ్ ఆర్కిటెక్ట్ ఆర్ సివిల్ ఇంజనీర్ అండ్ షెల్ ఇన్క్లూడ్ వాల్ ప్రొఫైల్స్, జియోగ్రిడ్ టైప్ అండ్ ప్లేస్మెంట్ అండ్ రిక్వైర్డ్ డీటెయిల్స్. సో ఈ ప్లాన్స్ అనేవి ఏంటి, ప్రిపేర్ చేయాలి. సో ఆ ప్రిపేర్ చేసిన వాడు ఎలా ఉండాలి, సూపర్ విజన్ అని అంటే నార్మల్గా జస్ట్ వర్క్ తెలిసిన వాడు కాకుండా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయి ఉండాలి. సో ఆ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉండాలి. సో వాటి సీల్ కానీ, సైన్ కానీ, స్టాంప్ కానీ, సివిల్ ఇంజనీర్ కానీ వీళ్ళు అనేవాళ్ళు ఉన్నారా లేదా, సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం అని అంటే నథింగ్ బట్ సైన్ కానీ, సీల్డ్ కానీ ఇవన్నీ డిజైన్లో ఉన్నాయా లేదా అని చెప్పి కూడా చూసుకోవాలి. అండ్ షల్ ఇన్క్లూడ్ వాల్ ప్రొఫైల్స్, ఏమైనా వాల్ ప్రొఫైల్స్ ఉన్నాయా, సో ఆ వాల్ ప్రొఫైల్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ జియోగ్రిడ్ టైప్, సో ఎలాంటి జియోగ్రిడ్ అనేది యూజ్ చేస్తున్నాము అని అంటే, సో ఇప్పుడు మనకేంటి జస్ట్ ఒక మెష్లా ఉంది కదా, సో ఆ మెష్ యొక్క డైమెన్షన్స్ కూడా మనకి కావాలి. అండ్ నెక్స్ట్ జియోగ్రిడ్ టైప్ అండ్ ప్లేస్మెంట్ అండ్ రిక్వైర్డ్ డీటెయిల్స్. సో వాటితో పాటు ఇంకా ఏమైనా డీటెయిల్స్ రిక్వైర్ అయి ఉంటే సో ఆ డీటెయిల్స్ని కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు అని అంటే ప్లాన్ చెక్ చేసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారు, ఆ ప్లాన్ అప్రూవల్ చేయాలి అని అంటే, ఓకేనా. సో 2 కాపీస్ ఆఫ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. సో మళ్ళీ ఇక్కడ స్టాండర్డ్ డిజైన్ అయినప్పుడు కాపీస్ చెప్పాడు కదా. సో నెక్స్ట్ మళ్ళీ స్టాండర్డ్ డిజైన్ కాకుండా ఇంకా ఏమైనా అయినప్పుడు కూడా మళ్ళీ మనకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, 2 కాపీస్ ఆఫ్ సాయిల్ ఇన్వెస్టిగేషన్. సో సాయిల్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఏంటి, సాయిల్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి జనరల్గా జియోటెక్నికల్ ఇంజనీర్ అనేవాడు చేస్తాడు, ఓకేనా. సో జియోటెక్నికల్ ఇంజనీర్ అనేవాడు చేస్తాడు. సో జియోటెక్నికల్ ఇంజనీర్ ద్వారా కానీ, కాలిఫోర్నియా రిజిస్టర్డ్ సివిల్ ద్వారా కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది దానికి సంబంధించి ఒక 2 కాపీస్ కావాలి. అండ్ నెక్స్ట్, స్పెషల్ ఇన్స్పెక్షన్ రిక్వైర్మెంట్ మస్ట్ బి లిస్టెడ్ ఆన్ టైటిల్ షీట్. సో ఆ టైటిల్ షీట్ మీద స్పెషల్ ఇన్స్పెక్షన్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా అవి లిస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ గ్రావిటీ టైప్ రిటైనింగ్ వాల్ ప్లీజ్ విజిట్ ICCES వెబ్సైట్. సో ఇప్పుడు రిటైనింగ్ వాల్ గురించి ఏదైనా కూడా మోస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక మనకు కావాలి అని అంటే ICCES వెబ్సైట్లో మనం కనుక జస్ట్ లాగిన్ అయితే దాని గురించి మనకి రిక్వైర్మెంట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏంటి, పర్మిట్స్ రిక్వైర్మెంట్. సో అసలు జియో గ్రిడ్ రిటైనింగ్ వాల్ వచ్చేసరికి దాని ఒక పర్మిషన్స్, హౌ టు ఇన్స్టాల్, ప్లాన్ చెక్, సబ్మిట్ వాల్ రిక్వైర్మెంట్స్. సో ప్లాన్ కనుక మనం అప్రూవల్ చేయించుకోవాలి అని అంటే ఏమేం చేయాలి, సో స్టాండర్డ్ డిజైన్ అయితేనేమో ఏమేమి ఫాలో అవ్వాలి, అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ డిజైన్ కాకుండా వేరే అదర్ డిజైన్ అయితే ఏమేమి ఫాలో అవ్వాలి అని చెప్పి ఈ ప్లాన్ చెక్ సబ్మిటబుల్ రిక్వైర్మెంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ స్పెషల్ ఇన్స్పెక్షన్. సో ఏంటి, మనకి కన్స్ట్రక్షన్ ఒక్కటి చేస్తే సరిపోదు. సో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటి, ఇన్స్పెక్షన్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. సో ఆ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి ఏంటి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. సో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యాజ్ పర్ ది డిజైన్ జరుగుతుందా, సో యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ జరుగుతుందా, యాజ్ పర్ ది కోడ్ ఆఫ్ ప్రొవిజన్స్ జరుగుతున్నాయా లేదా అని చెప్పి జస్ట్ చెకింగ్ కోసం చెక్ చేస్తారు. సో దాన్ని నథింగ్ బట్ ఇన్స్పెక్షన్ అన్నారు. సో ఇది వచ్చేసరికి ఏంటి, స్పెషల్ ఇన్స్పెక్షన్.
వాల్స్ జనరల్లీ రిక్వైర్ స్పెషల్ ఇన్స్పెక్షన్ ఫర్ ది ICCES రిపోర్ట్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి జనరల్గా వాల్స్ ఇవేంటి జియోగ్రిడ్ రిటైనింగ్ వాల్స్. సో ఈ జియోగ్రిడ్ రిటైనింగ్ వాల్స్ వచ్చేసరికి ICCES వాళ్ళు, ఓకేనా. సో ICCES వాళ్ళు ఖచ్చితంగా స్పెషల్ ఇన్స్పెక్షన్ అనేది కావాలి, వాళ్ళే ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు. సో స్పెషల్ ఇన్స్పెక్షన్ ఈజ్ యూజువల్లీ రిక్వైర్డ్ ఫర్, సో దేనికి కావాలి, సాయిల్ అండ్ ఫౌండేషన్ కండిషన్, వాల్ యాంగిల్, రిక్వైర్డ్ బ్యాక్ఫిల్ ప్లేస్మెంట్, స్ట్రక్చరల్ జియోగ్రిడ్ ఇన్స్టాలేషన్ అండ్ వాల్ డ్రైనేజ్ ఇన్ అకార్డింగ్ విత్ చాప్టర్ 17 ఆఫ్ ది కాలిఫోర్నియా బిల్డింగ్ కోడ్. సో ఇప్పుడు ఏమన్నాడు, సో ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఏమేమి కావాలి, సో ఆ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి దేనికి జరుగుతాయి, సాయిల్ అంటే అసలు ఏ టైప్ ఆఫ్ సాయిల్, అసలు ఎలాంటి టైప్ ఆఫ్ సాయిల్ యూజ్ చేస్తున్నారు ఏంటి, అసలు అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ సాయిల్ ఉంది, సో ఫౌండేషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో ఆ వాల్ యొక్క యాంగిల్ అనేది ఎంత ఉంది, రెయిన్ఫోర్స్డ్ బ్యాక్ ఫిల్, సో ఎర్త్ అనేది మనం యూజ్ చేస్తున్నాం, సో ఆ ఎర్త్ని బ్యాక్ ఫిల్గా యూజ్ చేస్తున్నారు, సో ఆ బ్లాక్ ఫిల్ యొక్క ప్లేస్మెంట్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ స్ట్రక్చరల్ జియోగ్రిడ్ ఇన్స్టాలేషన్, సో జియోగ్రిడ్ యొక్క ఇన్స్టాలేషన్ ఎలా ఉంది, వాల్ యొక్క డ్రైనేజ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ చెక్ చేస్తారు. సో యాజ్ పర్ ది స్పెషల్ ఇన్స్పెక్షన్. సో ఇన్స్పెక్షన్ జస్ట్ చెకింగ్ అని చెప్పాను కదా, సో ఆ చెకింగ్ రెయిన్ఫోర్స్డ్ జియోగ్రిడ్ వాల్కి ఇవి చెక్ చేస్తారు. సో నెక్స్ట్ ఎలా, యాజ్ పర్ ది కాలిఫోర్నియా బిల్డింగ్ కోడ్. సో కాలిఫోర్నియా వాళ్ళు కొన్ని బిల్డింగ్ కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ బిల్డింగ్ కోడ్స్ వచ్చేసరికి ఆ బిల్డింగ్ ఇదిగోండి. సో యాజ్ పర్ ది బిల్డింగ్ కోడల్ ప్రకారం అండ్ నెక్స్ట్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం అండ్ నెక్స్ట్ ICCES రిపోర్ట్ అండ్ అది మ్యానుఫ్యాక్చర్ డిజైన్ మాన్యువల్. సో మనము ఈ ప్లాన్ అప్రూవల్ చెక్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఈ ప్లాన్లో వచ్చేసరికి మనం సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, సో ఇవన్నీ స్పెషల్ ఇన్స్పెక్షన్లో జరుగుతాయి. అండ్ నెక్స్ట్ ప్లీజ్ కంప్లీట్ ద స్పెషల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్, డాక్యుమెంట్స్ అవైలబుల్ ఎట్ ది బిల్డింగ్ డివిజన్ కౌంటర్. సో ఇప్పుడు ఏంటి, సో ఇవి స్పెషల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ రిపోర్ట్స్ వచ్చేసరికి ఎక్కడ, బిల్డింగ్ డివిజన్ కౌంటర్ దగ్గర మనకి దొరుకుతాయి, ఓకేనా. సో స్పెషల్ ఇన్స్పెక్షన్ ఆర్ ఇన్ అడిషన్ టు ది రిక్వైర్డ్ ఇన్స్పెక్షన్ పర్ఫార్మ్డ్ బై సిటీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ ఆర్ ఇన్స్పెక్టర్స్. సో ఇన్స్పెక్షన్స్ వచ్చేసరికి ఎలా, స్పెషల్ ఇన్స్పెక్షన్స్. సో సిటీ బిల్డింగ్ ఇన్స్పెక్షన్స్ చేసేవాళ్ళు ఈ ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు, ఓకేనా. సో ఇఫ్ ద రిటైనింగ్ వాల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గ్రేడింగ్ పర్మిట్, కాంటాక్ట్ ది ఫీల్డ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఎట్ 760 నెంబర్ ఇచ్చాడు. సో అండ్ నెక్స్ట్ అవసరం లేదు, ఇదంతా స్పెషల్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ దాకా రాసి సరిపోద్ది. అండ్ నెక్స్ట్ చూడండి, ఎట్ ది ఫస్ట్ ఇన్స్పెక్షన్ ద వాల్ లొకేషన్ మస్ట్ బి స్టేక్డ్. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది జియోగ్రిడ్ రిటైనింగ్ వాల్. సో ఇక్కడేమో జియోగ్రిడ్స్ అనేవి అటు సైడ్ స్టోన్స్ అనేవి ఇదవ్వకుండా, సో స్టోన్స్ అనేవి మనకి ఎక్స్పోజ్ అవ్వకుండా షీట్ కానీ మెష్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాడు చూడండి, స్టెప్స్గా. సో ఇలా రిటైనింగ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఫైనల్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఒక 2-3 రూల్స్ అనేవి ఫాలో అవుతున్నాడు. సో చూడండి, ఫస్ట్ ఇన్స్పెక్షన్ జరిగేటప్పుడు ఏమన్నాడు, వాల్ లొకేషన్ మస్ట్ బి స్టేక్డ్ టు వెరిఫై అప్రోప్రియేట్ సెట్ బ్యాక్స్. సో వాల్ లొకేషన్ని బట్టి సెట్ బ్యాక్స్ అనేవి ఎలా ఉన్నాయి, మ్యాక్సిమం జియోగ్రిడ్ లెంత్ ఎంత ఉంది, లొకేషన్ ఎలా ఉంది, దాని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ లైన్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. సో దాంట్లో వచ్చేసరికి ఏంటి, ప్రాపర్టీ లైన్స్ ఏమైనా ఉన్నాయా, సో అవన్నీ ఐడెంటిఫై చేస్తాడు. మ్యాక్సిమం హైట్ ఆఫ్ ది వాల్ ఎంత ఉంది, కండిషన్స్ ఫ్రమ్ ది సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆర్ వెరిఫైడ్. సో సాయిల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ దగ్గర, సో ఆ సాయిల్ ఇన్స్పెక్షన్లో ఏమైనా వెరిఫై అయినాయా లేదా. అండ్ నెక్స్ట్ ఫౌండేషన్, లెవెలింగ్ ప్యాడ్ అండ్ సెట్ బ్యాక్స్ మస్ట్ బి పాస్డ్ ప్రియార్ టు ది ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ కాంక్రీట్ యూనిట్. సో ఆ ఫస్ట్ కాంక్రీట్ యూనిట్ అప్పుడు అని అంటే ఇదిగోండి, ఆ ఫస్ట్ కాంక్రీట్ యూనిట్ అంటే ఏం లేదు, ఇదిగోండి ఇది కదా. సో ఈ ఫస్ట్ కాంక్రీట్ యూనిట్ ఉంది కదా, సో ఈ ఫస్ట్ కాంక్రీట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ లెవెల్ ఎంత ఉంది, పైన చెప్పిన జియోగ్రిడ్ లెంత్ ఎంత, వాల్ హైట్ ఎంత, ఇవన్నీ ఇన్స్పెక్షన్ అనేది చేస్తారు, ఓకేనా. సో నెక్స్ట్ వాల్ డ్రైనేజ్ సిస్టమ్ వెన్ రిక్వైర్డ్ బై ది సాయిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్. సో వాల్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ జియోగ్రిడ్ ప్లేస్మెంట్ మస్ట్ బి వెరిఫైడ్.
అండ్ inspected by the inspector as the type, orientation and length, wall heights, అండ్ నెక్స్ట్ ఇవన్నీ 1 by 1 అనేది చెక్ చేసుకుంటూ వస్తారు. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఇన్స్పెక్షన్ షెల్ నాట్ బి రిక్వైర్డ్ అంటిల్ ద వాల్. సో ఈచ్ స్టేజ్. సో ఇప్పుడు ఇక్కడ జియో గ్రిడ్ ఉంది కదా, ఈ లాస్ట్ 4.16 డయాగ్రామ్లో వచ్చేసరికి 1 2 3 4 మనకి జనరల్గా 3 స్టెప్ వైజ్గా కనిపిస్తున్నాయి. ఇంకొకటి కూడా ఎక్స్ట్రా అనేది వాల్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు ఏంటి, ఒక స్టేజ్లో వచ్చేసరికి ఫౌండేషన్ లెవెల్ ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, సాయిల్ యొక్క రిక్వైర్మెంట్స్, వాల్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సెట్ బ్యాక్ డిస్టెన్స్ ఎలా ఉంది, ఆ లొకేషన్ యొక్క ప్రాపర్టీ, ఆ లొకేషన్ని బట్టి ఆ ప్రాపర్టీని బట్టి అసలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇవన్నీ 1 by 1 1 by 1 1 by 1 త్రూ అవుట్ ది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఇన్స్పెక్షన్ అనేది ఈచ్ స్టేజ్లో జరుగుకుంటూ వచ్చింది. ఓకేనా. సో ఫైనల్ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి ఆ వాల్, సో రిక్వైర్డ్ డ్రైనేజ్ స్ట్రక్చర్స్, సో ఆ డ్రైనేజ్ స్ట్రక్చర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వాల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన దాకా ఫైనల్ ఇన్స్పెక్షన్ అనేది, ఆ ఫైనల్ ఇన్స్పెక్షన్ కోసం మనం రిక్వెస్ట్ చేయకూడదు. ఓకేనా. సో ఆ ఫైనల్ ఇన్స్పెక్షన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని చెకింగ్. సో ఫస్ట్ ఏంటి, ఇనీషియల్గా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇన్స్పెక్షన్ అనేది జరిగింది. సో నెంబర్ ఆఫ్ స్టేజెస్లో మనకి ఆ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది. ఫైనల్ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. సో ఆ ఫైనల్ ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని యూస్ కోసం లీవ్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఫైనల్ ఇన్స్పెక్షన్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిపోయేదాకా మనము ఫైనల్ ఇన్స్పెక్షన్కి మనం రిక్వెస్ట్ చేయకూడదు. వెన్ స్పెషల్ ఇన్స్పెక్షన్ ఈజ్ రిక్వైర్డ్, ఏ ఫైనల్ స్పెషల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ షెల్ బి సబ్మిటెడ్ టు అండ్ అప్రూవ్డ్ బై ది బిల్డింగ్ ఇన్స్పెక్టర్ బిఫోర్ ఫైనల్ అప్రూవల్ విల్ బి గ్రాంటెడ్. సో ఫైనల్ అప్రూవల్ అనేది ఎప్పుడైతే గ్రాంట్ అవుతుందో, సో ఆ ఫైనల్ అప్రూవల్ అనేది ఎప్పుడైతే మనకు రిలీజ్ చేస్తాడో, సో అప్పుడు ఏం చేయాలి మనము, ఈ ఫైనల్ స్పెషల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఉంది చూసారా, సో దాన్ని మనం సబ్మిట్ చేయాలి. ఇది జియో గ్రిడ్స్. సో ఇది జియో గ్రిడ్స్. సో ఇది రెయిన్ఫోర్స్డ్ యాంకర్డ్ ఎర్త్ వాల్ జియో గ్రిడ్స్. సో ఈ రెయిన్ఫోర్స్డ్ ఎర్త్ వాల్ జియో గ్రిడ్స్ యొక్క ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఎక్కడ అప్రూవల్ చేయాలి, ఎలా అప్రూవల్ చేయాలి, యాజ్ పర్ ది ప్లాన్ అసలు ఎక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి, అండ్ నెక్స్ట్ ప్లాన్ యొక్క అప్రూవల్ ఏమేమి కావాలి ఏంటి అని చెప్పి ఈ క్లాస్లో తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి జియో గ్రిడ్స్ అయిపోయింది కదా, జియో మ్యాట్స్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ జియో మ్యాట్స్.